They will know God through you. వారు మీ ద్వారా దేవునిని తెలుసుకుంటారు. You will be showing him in this world. మీరు ఈ లోకంలో ఆయనను కనుబరచెదరు. Through you God can walk in this world. మీ ద్వారా దేవుడి లోకములో నడుస్తారు, సంచరిస్తారు. What a great privilege. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. You are chosen to be such an influencer. మీరు అటువంటి ప్రభావాన్ని కలిగించే వ్యక్తిగా ఉండడానికి ఎంపిక చేయబడ్డారు. What does it mean when God says I am going to make you an influencer of men? దేవుడు మిమ్మును నాలాగా ప్రభావితం చేసే వ్యక్తిగా చేయగోరుతానంటే దాని యొక్క భావం ఏమిటి? Matthew 5:14 and 16 talks about this. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు ఈ సంగతిని మాట్లాడుతూ ఉన్నాయి. You are the light of this world. మీరే ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. I am keeping you, my child, as a light to this world. నా బిడ్డలారా, మిమ్మును ఈ లోకములో నేను వెలుగు వలె ఉంచి ఉన్నాను. That is influence. అదేనండి ప్రభావం. Shining God's light through you. దేవుని వెలుగు మీ ద్వారా ప్రకాశించుట. Verse 16 says, 16వ వచనం ఏం చెప్తోంది అంటే, so let your light shine before men, కనుక మీ వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపనీయుడి, that they may see your good works వారు మీ మంచి కార్యములను చూచి and give glory to your Father in heaven. పరలోకమందున మీ తండ్రికి మహిమను చెల్లించులాగున. So what should we do first? కనుక మొదటిగా మనం ఏం చేయాలి? Let your light shine before men, మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించాలి, so that they will see all the good works of God through you. తద్వారా మీ ద్వారా వారు దేవుని మంచి కార్యములన్నీ కూడా చూచునట్లుగా. And what will they do? వారు ఏం చేస్తారు? Will they praise you? వారు మిమ్మల్ని పొగుడుతారా? The verse says they'll be praising the great power of God that is working within you. అంటే ఏం చెప్పబడిందంటే, మీ ద్వారా ఫలభరితమవుతున్న దైవశక్తిని బట్టి వారు దేవునిని స్తుతిస్తారు. They will know God through you. వారు మీ ద్వారా దేవునిని తెలుసుకుంటారు. You will be showing him in this world. మీరు ఈ లోకంలో ఆయనను కనుబరచెదరు. Through you God can walk in this world. మీ ద్వారా దేవుడి లోకములో నడుస్తారు, సంచరిస్తారు. What a great privilege. ఇది ఎంత గొప్ప ధన్యత అండి. You are chosen to be such an influencer. మీరు అటువంటి ప్రభావాన్ని కలిగించే వ్యక్తిగా ఉండడానికి ఎంపిక చేయబడ్డారు. But does every young person become such an influencer? ప్రతి యవనస్తుడు కూడా అలాగున ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా ఉండగలరా? No. లేదండి. Very unfortunate. చాలా దురదృష్టం. Even those who say that they know God, వారికి దేవుడు తెలుసు అని చెప్పుకునే వారు కూడా, they are also not able to become such an influencer of God. వారు కూడా దేవుని ప్రభావాన్ని కలిగించే వ్యక్తులుగా ఉండలేకపోతున్నారు. What does Jesus do for us among these bad influences? యేసు ఇట్టి చెడ్డ ప్రభావాల మధ్యలో ఆయన మన కోసం ఏం చేస్తారు? Does he take us away from all these things and keep us in a jungle? ఆయన మనల్ని వీటన్నిటిలో నుంచి తీసుకెళ్లి దూరంగా అడవిలో పెట్టేస్తారా? To be alone with him? ఆయనతో ఒంటరిగా ఉంచబడ్డానికి? No. లేదండి. Nor does he throw all these bad influences out of the world. ఆయన లేక ఈ చెడ్డ అలవాట్లను, ప్రభావితాన్ని లోకంలో నుంచి దూరంగా పారవేస్తారా? He doesn't go and fight with them. ఆయన వారితో పోరాడేవానిగా ఉండబోవడం లేదు. Fight with the devil. అపవాదితో పోరాడేవానిగా ఉండబోవడం లేదు. What does he do? ఆయన ఏం చేస్తారు? Psalm 91, if we read, 91వ కీర్తన మనం చదివినట్లయితే we can see what the Lord does for us. ప్రభు అక్కడ మన కోసం ఏం చేస్తారో చూడగలుగుతాం. Whoever dwells in the shelter of the Most High ఎవరైతే మహోన్నతుడైన దేవుని యొక్క నీడలో నివాసం చేస్తారో will rest in the shadow of the Almighty. అటువంటి వారు సర్వశక్తుని నీడను విశ్రమిస్తారు. He keeps us living in the shadow of the Almighty. ఆయన మనల్ని మహోన్నతుని యొక్క నీడను నివసించులాగున చేస్తారు. Protected and sheltered in His shadow. మనలను ఆయన నీడలో భద్రపరిచి రక్షించబడేలా ఉంచుతారు. In verse 3 we read, 3వ వచనంలో మనం చదివినట్లయితే, He will save you from the fowler's snare. ఆయన వేటకాని ఉరిలో నుంచి నిన్ను రక్షిస్తాడు. Verse 5, you will not fear the terror of night, 5వ వచనంలో రాత్రి వేళ కలిగే భయానికి ఏమాత్రమును కూడా మీరు భయపడరు. nor the arrow that flies by day. లేక పగటి వేళ ఎగురు బాణానికి మీరు భయపడరు. Verse 7, 1,000 may fall at your side, 7వ వచనంలో నీ ప్రక్కను 1000 మంది పడినను, at 10,000 at your right side, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిరను, it will not come near you. ఆ యొక్క అపాయము మీ చెంతకు రాదు. Verse 10, no harm will overtake you.
10వ వచనంలో ఏ కీడును మీకు సంభవింపదు, No disaster will come near your tent. ఏ భయంకరమైన అపాయము నీ గుడారము చెంతకు రాదు. Verse 14, because he loves me, I will rescue him, says the Lord. 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. I will protect him because he acknowledges my name. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని భద్రపరుస్తాను లేక ఘనపరుస్తాను. When you reach out to Jesus, మీరు యేసును చేరుకున్నప్పుడు he comes and protects you, ఆయన వచ్చి మిమ్మల్ని భద్రపరుస్తారు. keeps you walking in the shadow of the Almighty God, సర్వశక్తిగల దేవుని నీడను మీరు నడుచులాగున చేస్తారు. protects you. మిమ్మల్ని భద్రపరుస్తారు. Arrows will come, బాణాలు వస్తాయి, the fowler's snare will be there. వేటగాళ్ళ యొక్క ఉరులు కూడా అక్కడ ఉంచబడతాయి. Nothing will be able to touch you. కానీ ఏది మిమ్మును తాకజాలదు. You will see it fall at your side. అవి మీ కుడి ప్రక్కన పడిపోవటాన్ని మీరు చూస్తారు. Tell him, I need you, Lord. ఆయనతో చెప్పండి, ప్రభువా మీరు నాకు కావాలి. I cannot go out in this world without you, Lord. ఈ లోకంలో మీరు లేకుండా నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా. It's enough that I've been tempted. నేను ఇంతవరకు శోధించబడింది ఇక చాలును. It's enough that I've been deceived. నేను మోసగించబడింది ఇక చాలును. It's enough that I've chosen the wrong path again and again. నేను మరలా తప్పు మార్గాన్ని ఎంపిక చేసుకున్నది ఇక చాలును. It's enough that I've endured shame, being called as a bad person. చెడ్డ వ్యక్తిగా పిలువబడుతూ అవమానం పొందినది ఇక నా జీవితంలో చాలును. Lord, I hate who I am. ప్రభువా నేనేమై ఉన్నాను, నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. I don't want to be like this anymore. ఇక మీదట ఇలా నేను ఉండగోరుకోవడం లేదు ప్రభువా. I need you. మీరు నాకు కావాలి. I need you. మీరు నాకు కావాలి. I need your help, Lord. మీ సహాయం నాకు కావాలి ప్రభువా. Only you can be my one defense. మీరు మాత్రమే నన్ను భద్రపరిచేవారు. Only you can be my righteousness. నీవు మాత్రమే నాకు నీతిగా ఉండగలవు. How can I become such a great influencer without you? మీరు లేకుండా అంత గొప్ప ప్రభావాన్ని కలిగించగలిగే వ్యక్తిగా నేను ఎలాగున ఉండగలను? How can we become such a great person without you? అంత గొప్ప వ్యక్తిగా మీరు లేకుండా నేను ఎలాగున ఉండగలను? We need you, Lord. మీరు నాకు కావాలి ప్రభువా. Tell him, my friend. ఆయనతో చెప్పండి Let స్నేహితులారా. your heart truly speak to him. మీ హృదయమును నిజముగా ఆయనతో మాట్లాడనివ్వండి. Surrender to him. ఆయనకు పూర్తిగా స్వాధీనం కండి. Commit your path to him. మీ మార్గములో ఆయన చెంతకు రానివ్వండి. As Jesus is here యేసు ఇక్కడ ఉన్నారు to receive you. మిమ్మును స్వీకరించడానికే. Oh, he's opening your eyes to see him. మీరు ఆయనను చూచలాగున ఆయన మీ కన్నులు తెరవజేస్తున్నారు. With vision. దర్శనములతోను To see his beauty. ఆయన అందాన్ని సౌందర్యాన్ని చూచినట్లుగా. Jesus has come to collect his children. యేసు తన బిడ్డల్ని ప్రోగు చేసుకోవడానికి వచ్చి ఉన్నారు. With his nail-pierced తన hand, యొక్క మేకుల గాయముల హస్తముతో having suffered for you, మీ నిమిత్తమై శ్రమ పొంది ఉన్నాడు. to break the power of sin, పాపపు శక్తిని బ్రద్దలు చేయడానికి, break the power of death, మరణపు శక్తిని బ్రద్దలు break చేయడానికి, the power of temptations and deception. శోధన మోసపు శక్తులను బ్రద్దలు చేయడానికి. Be our Savior, Lord. ప్రభువా మీరు మమ్మల్ని రక్షించాలి. Let the blood that you spill for your children wash మీ them. బిడ్డల కొరకే మీరు చిందించిన రక్తము చేత వారు కడగబడాలి. Wash them. వారిని కడగండి ప్రభువా. Make them a new వారిని person. క్రొత్త వ్యక్తిగా మీరు చేయండి. Holiness is coming. పరిశుద్ధత వచ్చేస్తోంది. Righteousness is coming. నీతి వచ్చేస్తోంది. Holy Spirit is coming. పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు. Every evil habit is ప్రతి falling. చెడ్డ అలవాటు పడిపోతోంది. Every wrong thinking is ప్రతి చెడు falling. ఆలోచన పతనమవుతోంది. Every bad way is leaving. ప్రతి దుష్ట మార్గము విడిచిపెట్టిపోతోంది. Every wrong path is being ప్రతి removed. విధమైన చెడు ఆలోచన తొలగించబడుతోంది. Oh, your heart of emptiness is being మీ filled. హృదయములో ఉన్న శూన్యత్వము నింపబడుతోంది. Fill them with the power of the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపండి. Fill, Lord. నింపండి ప్రభువా. Fill, Lord. నింపండి ప్రభువా. Joy is coming. సంతోషం వచ్చేస్తోంది. Joy is coming. సంతోషం వచ్చేస్తోంది. Oh, like a loud thunder, it is thundering in your heart. బలమైన ఉరుము వలె మీ హృదయములో ఉరుము ఉరుముతోంది. Rise up for Jesus. యేసు కోసమై పైకి లేవండి. Be bold for Jesus. యేసు కోసం ధైర్యంగా ఉండండి. Serve him. ఆయనను సేవించండి. And your life will be full of మీ joy. జీవితం సంపూర్ణంగా సంతోషంతో ఉంటుంది. Walking with Jesus. యేసుతో నడుస్తూ ఉంటారు. Being a blessing to this ఈ world. లోకానికి దీవెనగా ఉంటారు. Let your glory fill them, మీ Lord. మహిమ వారిని
వారిని నింపునుగాక ప్రభువా. Whenever they speak, వారెప్పుడు మాట్లాడినను సరే, whenever they sing, వారెక్కడ పాడినను సరే, whenever they pray, వారెక్కడ ప్రార్థించినను సరే, move in a mighty way, Lord. బలమైన రీతిలో సంచరించండి ప్రభువా. Let it be full of your presence. మీ సన్నిధితో సంపూర్ణంగా వారు నింపబడాలి. Let it amaze the world. అది ఆ లోకాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయాలి. These are your children, మీరు నీ బిడ్డలై ఉన్నారు, your influencers, మీ ద్వారా ప్రభావితాన్ని చేయగలిగిన వారు, to bless this ఈ world. లోకాన్ని దీవించడానికి. Thank you, Father. వందనములు తండ్రి.